భగవంతుడిచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఒక్కరి కోసమో ఆ జీవితాన్ని నాశనం చేసుకోరాదు. కాలం ఎన్నో పరీక్షలను పెడుతూ వస్తుంది. అలా కాలం పరీక్ష పెట్టినప్పుడు ముందుండి పోరాడాలే గాని వెనకంజ వెయ్యకూడదు. జీవితం చాలా చిన్నది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించాలి, చూడాలి నువ్వు. అంత మంచి జీవితం ముందు పెట్టుకొని, ఇప్పుడే ఈ జీవితం నాకు వద్దు, నేను భరించలేకున్నాను బాబా అని అంటే ఎలా చెప్పు? జీవితం నీకు ప్రసాదించింది భగవంతుడు. ఆ జీవితాన్ని భగవంతుడికే అర్పించాలి. అంతేగాని క్షణికావేశంలో అనవసరమైన నిర్ణయాలను తీసుకోవద్దు. ప్రేమ కోసం అనవసరమైన త్యాగాలను చేయవద్దు. నీవు ప్రాణంగా ప్రేమించావు అని వారు కూడా నిన్ను ప్రాణంగా ప్రేమించాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎవరి స్వార్థం వారిది, ఎవరి అవసరం వారిది. అలాంటి వారు నీ జీవితంలో నుంచి తొలగిపోయినందుకు నువ్వు సంతోషపడు. ఇంకొక కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఒకవేళ ఆ వ్యక్తులు నిన్ను నిజంగా ప్రేమించినట్లయితే వారే నీ దరికి చేరుతారు. ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఈ విషయంతో నేను ధైర్యంగా ఉండాలి. కానీ నీవు కోరుకున్నవన్నీ సక్రమంగా జరుగుతాయని నీకు వాగ్దానం చేస్తున్నాను. నీవు నా ప్రియమైన బిడ్డవి. నేను ఎప్పుడూ నీ చుట్టూ ఒక ఆరాలా తిరుగుతూ ఉంటాను. నీ మంచి చెడులు చూస్తూనే ఉంటాను. నా బిడ్డకు ఏది మంచి, నా బిడ్డకు ఏది ఇస్తే చెడు అని నాకు బాగా తెలుసు. నీవు ఏ దానికి కన్నీటిని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దుఃఖించవలసిన అవసరం అంతకంటే లేదు. నీవు ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా జీవించాలి. ఇదే నా కోరిక. రాబోయే రోజుల్లో ఆనందంగా జంటగా కలిసి నా గుడిని నీవు దర్శించుకుంటావు. నీకు అంతా శుభమే జరుగుతుంది.